దేవాల దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క గాస్పల్ వాయిస్ అన్న యాజమాన్యం ఫేస్బుక్ సంస్థ ద్వారా దైవజనులు జీవన్మూర్తి గారిచే స్థాపించబడిన గాస్పల్ వాయిస్ సంస్థ ద్వారా దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ధ్యానం చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుని నామమునకే ఆరోపించబడునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, వందనీయుడవు, ఆరాధనకు ఏకైక యోగ్యుడవు, అర్హుడవు. మా ప్రాణనాథుడు అయిన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడవు అయిన మిమ్ములను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభువా. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది. సజీవుల లెక్కలో ఉంచిన సజీవుడైన మిమ్ములను స్తుతించుటకు కృప చూపావు. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ యొక్క గాస్పల్ వాయిస్ ద్వారా తండ్రి అనేక మందికి వాక్యమును పంచడానికి కృప చూపావు. నీకు వందనాలు. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసునికి మెరుగైన ఆరోగ్యము దయచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ దాసుని సేవా పరిచర్యను భూదిగంతముల వరకు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. ప్రార్థనతో ప్రారంభించేది మొదలుకొని ముగించేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మ అధ్యక్షత జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుచుకుందాం. ఈ సమయంలో ఒక స్తుతి గీతం పాడుకొని యేసయ్య నామం మహిమపరుచుకుందాం. ఈ పాట మీకు అందరికి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి పాడి దేవుని మహిమపరచవలసిందిగా మనము చేస్తూ ఉన్నాం. Praise Lord, praise Lord, praise Lord. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము అను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం. లైవ్ చూడండి. దేవునికి స్తోత్రం. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్త
చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం, నీవు ఆరాధింతును అనుక్షణం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో
నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధించిన పిదప దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ముందుకి కొనసాగుదాం. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించుటకు, ప్రేయర్ కార్డ్ దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఘనపరచుటకు ఆయా స్థలాల్లో సిద్ధపడుతున్న దేవుని ప్రజలందరూ కూడా మీ హృదయాలను ఆరాధన కొరకై సంసిద్ధపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాం. దేవానికి స్తోత్రమయ్యా. ఈ రీతిగా నిన్ను ఆరాధించుట, ఈ రీతిగా నిన్ను మహింపరచుట, ఈ రీతిగా నిన్ను గణపరచుట ఎంతైనా మా జీవిత ధన్యత ప్రభువా. ఏమని నిన్ను ఆరాధించగలమయ్యా, ఏమని నిన్ను మహింపరచగలం ప్రభువా, ఏమని నిన్ను కీర్తించగలమయ్యా. ఈరోజు మేము ఈ రీతిగా నిన్ను స్తుతించగలుగుతున్నామంటే, ఈరోజు ఈ రీతిగా నిన్ను గణపరచగలుగుతూ ఉన్నామంటే, ఈరోజు ఈ రీతిగా నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే దేవా నీ కృప మాత్రమే. స్తోత్ర. నీ కృప మాత్రమే యేసయ్యాను బట్టి నిన్ను మహింపరుస్తూ, నీ కృప మాత్రమే యేసయ్యాను బట్టి నిన్ను గణపరుస్తూ ఉన్నా. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి పరిస్థితుల చేత కొనసాగుతూ ఉన్నా, నీ జీవితం ఎటువైపునకు నడిపించబడుతూ ఉన్నా, సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషము లేక, ఓదార్పు లేక నీ జీవితం కొనసాగుతూ ఉన్నా, ఎంత ఉన్నా సంతోషం లేక కొనసాగుతూ ఉన్నా, సమాధానకర్త అయిన ఆయన వైపు చూడగలిగితే, స్తుతులకు పాత్రుడైన ఆయన వైపు చూడగలిగితే నీ పరిస్థితి మార్చబడుతుంది. వెలకట్టలేని, దాచలేని, దోచలేని, విలువ కట్టలేని ప్రేమ చూపిన దేవుడు ఆయనే. తన సర్వస్వాన్ని నీకు అర్పణగా ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆఖరి రక్త పొట్టు వరకు చిందించడం మాత్రమే కాకుండా, నీ కొరకు ప్రాణమును అర్పించి, నీ కొరకు పునాదులు కలిగిన పట్టణాన్ని సిద్ధపరుస్తున్న యేసు వైపు చూడగలిగితే, ఏమీ లేకపోయినా నీ జీవితం సంతోషంగా కొనసాగుతుంది. ఏమీ లేకపోయినా నీ జీవితం సమాధానంగా కొనసాగుతుంది. యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోనయ్యా నీ త్యాగము. అవునయ్యా, నీ ప్రేమను మేము మరిచిపోలేమయ్యా. నా తల్లి చూపలేని ప్రేమను, నా తండ్రి చూపలేని ప్రేమను నాపై చూపాడు. నిన్ను ఆరాధించుట నా జీవిత ధన్యత ప్రభువా, నిన్ను ఆరాధించుట మా జీవిత ధన్యత ప్రభువా. మా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు నీవే.
మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడవు నీవే. దేవానికి స్తోత్రం. ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ఆకాశముపై చేతులు చాపి అందరూ ఆయన ఆరాధన చేద్దాం, అందరూ ఆయన ఆరాధన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. అయానికి స్తోత్రం ప్రభువా, దేవానికి స్తోత్రం అయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా, మహాగంధమే దేవానికి స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం, స్తోత్రార్హుడానికి స్తోత్రం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడానికి స్తోత్రం, వందనీయుడానికి స్తోత్రం, కీర్తనీయుడానికి స్తోత్రం, అత్యున్నత సింహాసనాసీనుడానికి స్తోత్రం. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమ
ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. అవునయ్యా, నీవు చూపిన ప్రేమను ఏ స్థితిలో ఉన్నా, కొదువులతో కొనసాగుతున్నా, కష్టాలలో కొనసాగుతున్నా, సుడిగిండాల వలయాలలో కొనసాగుతున్నా, నీవు చూపిన ప్రేమను మరిచిపోను ప్రభువా. నీవు చూపిన ప్రేమను మర్చిపోలేని నీకు స్తోత్రం. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేరించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. అవునయ్యా, కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు వేరించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. యేసయ్యా, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. మా జీవితం అనే నామ తలకిందులైపోయినా, మా పరిస్థితులు పూర్తిగా చెదిరిపోయినా, జీవితంలో ఓడిపోతూనే ఉన్నా, అయ్యా నీవు మాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేవు ప్రభువా. మేఘములలో నీతిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. స్తోత్రమయ్యా. వేగములలో నీతిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మట్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమ
నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. అందరూ ఆకాశము కొరకు చేతులు చాపి, అందరూ ఆకాశము కొరకు చేతులు చాపి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేద్దాం. అయ్యా, దేవానిను స్తుతించుట, దేవానిను గణపరుచుట, దేవానిను మహిమపరుచుట మా జీవిత ధన్యతయ్యా. ఎంతమంది అయితే నిన్ను ఆరాధిస్తున్నా, ఎంతమంది అయితే రెండు హస్తములు ఆకాశములకు నీకు చేతులు చాపి మోకరిస్తూ ఉన్నారో, యేసు నామములో ప్రతి కన్నీరు తుడవబడును గాక. యేసు నామములో ప్రతి దుఃఖము సంతోషముగా మార్చబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబముపై పనిచేస్తున్న అపవాది క్రియలన్నీ కూడా ఈ క్షణమే లయపరచబడును గాక. అయ్యా, నీకు అసాధ్యమనేది ఏది కూడా లేదు ప్రభువా. యావత్తు సృష్టిని నోటి మాట చేత కలుగు చేసి శూన్యములో వేలాడదీయగలిగిన సర్వశక్తిమంతుడు మీరు. మృతతుల్యమైపోయిన జీవితాన్ని తండ్రి సజీవముతో లేపగలిగిన దేవుడము మీరు. మూడు మారిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడము మీరు యేసయ్యా. నదికి వేయబడిన మొద్దు నుంచి నూతనమైన చిగురును తీసుకుని రాగలిగిన ఏకైక సమర్థుడవు నీవే. ఆరిన నేలపై నడపగలిగిన దేవుడవు నీవే ప్రభువా. ఎంతమంది బిడ్డలు నిన్ను ఆరాధిస్తున్నారు. మా నిరీక్షణకు ఆస్పాదమైన దేవా, నీ వైపు చూసే కృపను దయచేయమని, నీ వైపు చూసే కృపను దయచేయమని. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది యేసయ్యా. నీ మాట మా కన్నీటి తుడుస్తుంది ప్రభువా. నీ మాట మమ్మల్ని ఓదారుస్తుందయ్యా. నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువా. నీ మాట మమ్మల్ని పాపపు బంధకాల నుంచి విడిపిస్తుందయ్యా. నీ మాట మమ్మల్ని సరిచేసి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది ప్రభువా. అంతటి శక్తి నీ మాటకు మాత్రమే ఉన్నది కనుక ఈ సమయంలో మాతో మాట్లాడమని, నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ముందుకి కొనసాగుదాం. మీరందరూ కూడా గమనించండి. దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని మనకు అనుగ్రహించిన ఈ యొక్క గాస్పల్ వాయిస్ లైవ్ ఛానల్ ద్వారా దైవజనులు, భారభరితమైన సేవలో కొనసాగుతున్న దైవజనులు, జీవన్మూర్తిగా దైవజనులకు ఎంతో అనారోగ్యకరమైన పరిస్థితులు ఎదురైన పరిచర్య చేయలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్న దేవుని పని నిర్విరామంగా కొనసాగాలి, ఏమాత్రము ఆగకూడదు అని ఆత్మ ప్రేరేపణ కలిగి తన ఆరోగ్యం మీద దృష్టి ఉంచకుండా, కుటుంబం మీద దృష్టి ఉంచకుండా దేవుని సేవపై దృష్టిని ఉంచి ఎంతగానో భారభరితమైన సేవలో కొనసాగుతున్న దైవజనులు, జీవన్మూర్తి గారిని యేసయ్య పరిపూర్ణంగా స్వస్థపరచును గాక. దైవజనుని పరిచర్యను ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా భూదిగంతముల వరకు విస్తరింపచేయును గాక. దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. హృదయపూర్వకంగా దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. ఈరోజు మనము ధ్యానము చేయనయున్న ప్రాముఖ్యమైన అంశం, అనేక మందికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత, గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం, గొప్ప అదృష్టం. మన పరిస్థితి, మన గోడు, మన అవసరాలు, మన కష్ట సుఖాలు, మన బాధలు
మన ఇబ్బందులు, మన ఓటములు అన్నీ కూడా దేవుని సన్నిధిలో చెప్పుకునే భాగ్యం, దేవునికి విన్నవించుకునే భాగ్యం. దానినే మనము ప్రార్థన అంటాం. ప్రార్థన అంటే అన్ని మతాల వారికి సుపరిచితమే. అయితే దేవుడిచ్చిన గొప్ప ధన్యతను అనేకులు దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు, అనేకులు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. గుర్తుంచుకోండి, ఈరోజు ప్రార్థన అన్న అంశంపై మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రార్థన అంశం అనేక మంది గంటల తరబడి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. దేవుడు వారిని దీవించునుగాక. అయితే కొంతమంది ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు, నో అంటాడు. ఎందుకు దేవుడు జవాబు ఇవ్వనన్నాడు? ఇది మొదటి ప్రశ్న. రెండవదిగా, దేవుడు కొంతమంది ప్రార్థనకు జవాబిస్తాను ఎస్ అంటాడు. దేవుడు ఎందుకు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు? మూడవదిగా, దేవుడు కొంతమంది ప్రార్థనకు ఆలస్యం చేస్తాడు, వెయిట్ అంటాడు. నిరీక్షించు, ఎదురు చూడు, వేచి ఉండు. ఆయన నిన్ను హెచ్చించేంత వరకు, ఆయన నిన్ను ఆశీర్వదించేంత వరకు, ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేంత వరకు, ఆయన నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని బాగు చేసి కట్టేంత వరకు ఆయన బలిష్టమైన హస్తపు నీడ కింద దాచబడి ఉండు. వాక్యము ప్రారంభించక ముందే నేను తెలియపరుస్తున్నాను, ఆయన చెంత దొరకనిది, ఆయన ఎంత దొరకనిది ఇంకెక్కడ దొరకదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇవ్వనిది ఇంకెవరు ఇవ్వలేదు. లోకం, ప్రపంచం, సమాజం దేవుని దగ్గర అడగకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా తమ సొంత తెలివితేటను, తమ సొంత జ్ఞానాన్ని వాడుకొని వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయి ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని, ఏదో ఎదగాలని, ఏదో డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంది లోకం. నీవు కూడా అలాగే ఉన్నావా? నీవు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, నీ అవసరతను దేవుని ఎదుట ఉంచకుండా, నీ ఆలోచన ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం, నీకున్న దాన్ని బట్టి వాటిని వినియోగించుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి దూరమై సాధించేది ఏమీ లేదు. దేవునికి దూరమై సంపాదించేది ఏమీ లేదు. ఆయన ఇవ్వండి మనము ఏమీ కలిగి ఉండలేము అని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యమునికి వెళ్దాం. మొట్టమొదటిగా మనం నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన అంశం, పాఠం. మొదటి ప్రశ్న, కొంతమంది ప్రార్థనలకు జవాబు రాదు, కారణం ఏంటో చూద్దాం. ఎప్పటికీ వారి ప్రార్థనకు జవాబు రాదు. ప్రార్థిస్తూనే ఉంటాం, వారి ప్రార్థనకు జవాబు ఎప్పటికీ రాదు. ఎందుకు అనంటే ప్రార్థనకు కొన్ని ఆటంకాలుగా ఏర్పాటు చేయబడుతున్నాయి. ఏంటి ఆ ఆటంకాలను? వాక్యం మనం చూసినట్లయితే యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, హృదయంలో పాపము ఉండడాన్ని బట్టి దేవుడు స్పందించట్లేదు, దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే జవాబు రాదు ఎప్పటికీ కూడా. మరేం చేయాలి? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని సముఖముల నుంచి జవాబు వస్తుంది. ఆయన సింహాసనము కదిలించేంత శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. అయితే హృదయంలో పాపం ఉంచుకొని మనము ప్రార్థన చేస్తే, అడిగితే జవాబు రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఆటంకం ఏంటంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, హృదయంలో విగ్రహ ఆరాధన ఉండడాన్ని బట్టి క్రైస్తవుడు క్రీస్తులోనికి మార్పు చెందిన తర్వాత, క్రైస్తవ్యంలోనికి కన్వర్ట్ అయిన తర్వాత, గత జీవితంలో ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టాడేమో కానీ, బాహ్యమైన విగ్రహాలను విసర్జించాడేమో కానీ, బయట పడవేశాడేమో కానీ,
హృదయ అంతరంగంలో కొన్ని విగ్రహాలు అలాగే ఉండిపోయాయి. కంటికి కనిపించే విగ్రహాల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, కానీ కంటికి కనిపించిన విగ్రహాలు గుండెల్లో, హృదయంలో, జీవితంలో అలాగే ఉండిపోయాయి. వాటి వల్ల నీ జీవితానికి చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో తెలుసా? కంటికి కనిపించే విగ్రహాలను విసర్జించావు చూసావా? ఆ విగ్రహాలను నరకానికి పంపించవు. వాటికి చెవులు ఉంటాయి కానీ వినపడవు, వాటికి నోరు ఉంటుంది కానీ మాట్లాడవు, కన్నులు ఉంటాయి కానీ చూడవు. ఎందుకంటే వాటిలో జీవం లేదు కాబట్టి. అయితే నీ గుండెల్లో అలాగే ఉండిపోయిన విగ్రహాలు కొన్ని ఉన్నాయి. అవి నిన్ను నరకానికి పంపించేంత శక్తివంతమైనవి. పరలోక రాజ్యం నుంచి లాగి నిన్ను నరకంలోనికి తోసేంత శక్తివంతమైనవి. హృదయంలో విగ్రహాలు అలాగే ఉంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. మూడవగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం హృదయంలో స్వార్థం ఉంచుకొని ప్రార్థిస్తే, సెల్ఫిష్నెస్ ఉంచుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారమైన మనసు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు జవాబు రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తములో లేని వాటిని మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం క్షమించలేని గుణము ద్వారా మన ప్రార్థనకు జవాబు రాదు. అనేక సార్లు పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తూ మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణాలను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. క్షమిస్తున్నావా? బైబిల్ గ్రంథంలో గుడ్ ఫ్రైడే దినాన, శుభ శుక్రవారం దినాన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. వాటిలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆ శ్రమలను భరిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ, అయినా శిలువ వేసిన వారిని, ప్రాణము తీయడానికి ప్రయత్నం చేస్తున్న వారిని, సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారిని క్షమించాడు. నీ శత్రువులను క్షమించి ప్రేమించగలుగుతున్నావా? నీతో మాట్లాడే వారిని క్షమించి మాట్లాడగలుగుతున్నావా? ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావడం లేదంటే మనకు క్షమించే గుణము లేదని వాక్యం సెలవిస్తుంది. అది 4వది. 5వది, ఒక వ్యక్తి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం అవిశ్వాసం. హృదయములో అవిశ్వాసం ఉంచుకొని వారు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయకముందే నీకు ఏం కావాలో నాకు తెలుసు అని పలికిన దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని, ప్రార్థన చేయకముందే ఖచ్చితంగా దయచేస్తాడు అని విశ్వసించి ప్రార్థన చేయండి. అనేక సార్లు దేవుడి యొద్దకు నడిపించబడినారు కొంతమంది. నేను నిన్ను బాగు చేయగలనని, నేను నిన్ను స్వస్థపరచగలనని, నేను నిన్ను రక్షించగలనని, నేను నిన్ను విడిపించగలను, విమోచించగలను నీవు నమ్ముతున్నావా? ఆర్ యు ఒబే? నీవు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? బాగు చేయకముందే, విడుదల ఇవ్వకముందే, రక్షించకముందే, స్వస్థపరచకముందే దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న. అనేక మంది ప్రభువా నన్ను బాగు చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు, బాగుపరచబడ్డారు, విడుదల పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎంత గొప్ప మాట! అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహపడ్డావు? ఆయన వైపు చూడకుండా, ఆయనపై ఆధారపడకుండా, ఆయనను నమ్ముకోకుండా నిన్ను లోకము వైపు ఎవరు చూడమన్నారు? సముద్రము వైపు ఎవరు చూడమన్నారు? సమస్య వైపు, వ్యాధి వైపు, కష్టం వైపు, అప్పు వైపు ఎవరు చూడమన్నారు? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు మరలా తిరిగి రాబోతున్న దేవుడు, నీ కొరకు పునాదులు కలిగిన పట్టణాన్ని నిర్మిస్తున్న దేవుడు, సంఘాన్ని ఏర్పరిచి అనునిత్యము నిన్ను బాగు చేస్తూ సరిచేస్తున్న దేవుడు, ఎంత చేసిన దేవుడు
నీ సమస్య నుంచి నువ్వు విడిపించలేడా? నీ వ్యాధిని నయం చేయలేడా? నీ కష్టాన్ని విడిపించలేడా? ఎందుకు అవిశ్వాసం ఉంచుతున్నా? హృదయంలో అవిశ్వాసం ఉంచుకుని ప్రార్థన చేస్తే జవాబు రాదు. 5 ప్రాముఖ్యమైన మాటలు తెలియపరిచాను. ప్రార్థనకు ఏవి ఆటంకంగా ఉన్నాయో, నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం నీ హృదయంలో పాపం ఉందేమో. టెస్ట్ యువర్ సెల్ఫ్. హృదయంలో విగ్రహారం ఉందేమో, హృదయంలో స్వార్థం ఉందేమో, హృదయంలో క్షమించలేని గుణం ఉందేమో, హృదయంలో అవిశ్వాసం ఉందేమో. పరీక్షించుకో. వీటన్నిటిని విసర్జించి విడిచిపెట్టి ప్రార్థించు. నూరంతల జవాబు నీవు పొందుకుంటావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి ప్రశ్న. రెండవదిగా, ఒక వ్యక్తి ప్రార్థనకు ఆలస్యం అవుతుంది. ఒక వ్యక్తి ప్రార్థనకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటా, ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తుంటా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, కన్నీరు కాచి ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన ప్రార్థన చేస్తాం, అనేక మంది దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం, అనేక మంది విశ్వాసులకు చెప్పి ప్రార్థన చేయిస్తాం. అయినా మన ప్రార్థనకు జవాబు రాదు. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, విశ్వాసులమే, ఆయనందు పరిపూర్ణంగా నమ్మకం ఉంచిన వారమే, పాపం లేకుండా, విగ్రహారాధన లేకుండా, స్వార్థం లేకుండా, క్షమిస్తూ అవిశ్వాసం లేకుండా ఉంటున్న వారమే. అయినా కొంతమంది ప్రార్థనకు దేవుడు వెయిట్ అని తెలియపరుస్తాడు. ఎందుకు కొంతమంది ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేస్తాడు? ఆలోచన చేయండి. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 45వ వచనం వరకు సందర్భం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత ప్రేమించే మార్తా, మరియా, లాజరు యొక్క కుటుంబంలో జరిగిన సంఘటన. ఆ ఫ్యామిలీ అంటే దేవుడికి చాలా ఇష్టం. బేతనియా, బేత్లెహేము ప్రాంతానికి, గ్రామంలో ఉన్న ఆ కుటుంబాల్లోనికి దేవుడు పదే పదే వెళ్ళేవాడు. దేవుడికి వాళ్ళంటే చాలా ఇష్టం, వారికి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబంలో ఒక సమస్య ఏర్పడింది. లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల సేవా పరిచయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పుడు వర్తమానం యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత యేసు ప్రభు రెస్పాండ్ అవ్వలేదు. అత్యంత ప్రేమించే కుటుంబం కదా, వెంటనే పరిగెత్తుకుని రాలేదు. ఆయన మహిమ నిమిత్తమై రోగం వచ్చింది, లాజరు చనిపోవడం కోసం కాదని తెలియపరిచాడు. అయితే మన మనోనేత్రాలు వెలగలేదు. అలాంటి వారి మనోనేత్రాలు వెలగలేదు. నేటి మన మనోనేత్రాలు కూడా వెలగడం లేదు. ఎందుకు ఆ కుటుంబంలో దేవుడు ఆలస్యం చేశాడు తెలుసా? చనిపోయి 4 దినాల అయిన తర్వాత సమాధి ఎదుట నిలబెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? గ్రామం అంతా ఎంత నిందించి ఉంటుంది. మార్తకు, మరియకు ఈ విశ్వాసం ఏమై ఉంటుంది? అటువంటి పరిస్థితిలో దేవుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అంతా అయిపోయినాక వెళ్ళే ప్రయోజనం? ఇది మన అభిప్రాయం. అయితే దేవుడు ఆ కుటుంబంలో ఎందుకు ఆలస్యం చేసేది తెలుసా? ఆ 45 వచనం మనం చదువుకుంటూ వస్తే నేను చెప్పబోతున్న 3 పాయింట్లు దాంట్లోనే ఉంటాయి. ఆలస్యం వెనకాల అద్భుతం దాచబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి జీవితంలో ఆలస్యం చేస్తున్నాడా? నీ జీవితంలో అద్భుతము చేయడానికే. రోగముతో ఉన్నప్పుడు వాక్కును పంపి స్వస్థపరచగల శక్తిమంతుడు ఆయన. అయినా వాక్కును పంపి స్వస్థపరచలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆలస్యం చేశాడు. వారిని స్వస్థపరిచాడు. చనిపోయి తిరిగి లేపిన తర్వాత వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. రోగి స్వస్థపరచబడడం అద్భుతం కాదు, చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడడం గొప్ప అద్భుతం. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకో. రెండవదిగా, ఆలస్యంలో ఆశీర్వాదం దాచబడి ఉంది. ఆలస్యంలో అద్భుతం మాత్రమే కాదు, ఆలస్యంలో ఆశీర్వాదం దాచబడి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో రాయబడిన మాట, కుటుంబం అంతా అనేకులకు ఉదాహరణగా ఉంది. అది నిజమైన ఆశీర్వాదం. సహోదరి, సహోదరుడా, నీ కుటుంబం నీ చుట్టుపక్కల కుటుంబాలకు మాదిరికరంగా ఉందనుకోండి, ఒక ఉదాహరణగా ఉందనుకోండి, నీవు రోల్ మోడల్ గా ఉన్నావు అనుకోండి, అది నిజమైన ఆశీర్వాదం. నిన్ను చూసి ఒక వ్యక్తి యేసుని నమ్ముకుంటే, నిన్ను చూసి ఒక వ్యక్తి యేసే గొప్పతనాన్ని తెలుసుకుంటే, నిన్ను చూసి ఒక వ్యక్తి దేవుడు ఎవరో తెలుసుకుంటే, అది నిజమైన ఆశీర్వాదం నీ జీవితానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవది. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు తెలుసా? వారి జీవితంలో అద్భుతం చేయడానికి ఆలస్యం చేశాడు. వారి జీవితంలో ఆశీర్వాదం, శాశ్వతమైన
నిజమైన ఆశీర్వాదం తీసుకురావడానికి ఆలస్యం చేశాడు. మూడవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 45వ వచనం రాయబడిన మాట, ఆ సంగతిని చూసిన వారు అనేకులు ఆశ్చర్యము చెంది ఆయనను అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను అంగీకరించారు. ఆలస్యంలో అనేకుల అంగీకారం దాచబడి ఉంది. నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేయడం ద్వారా, నీ జీవితంలో దేవుడు రెస్పాండ్ అవ్వకుండా ఉండడం ద్వారా ప్రస్తుతం అనేక మంది రక్షించబడబోతున్నారు, అనేక మంది మారబోతున్నారు, అనేక మంది యేసయ్యను తెలుసుకోబోతున్నారు, అనేక మంది యేసయ్య చెంతకు నడిపించబడబోతున్నారు. లాజరు మరణం ఆలస్యం అయింది కాబట్టి ఆ ఊరందరూ కూడా యేసయ్య వైపు చూడగలిగారు. దానియేలు సింహాల బోధలోకి వెళ్ళాడు కాబట్టి దానియేలు దేవుడే నిజమైన దేవుడని బబులోను రాజ్యమంతా చెప్పగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు సింహాల బోధలోకి వెళ్ళనీయకుండా చేయడం దేవునికి అసాధ్యమని కాదు, దేవుడే సింహాల బోధలోకి వెళ్ళేటట్లు అనుమతించాడు. కారణం ఏంటి తెలుసా? దానియేలు ద్వారా అన్య దేశానికి, బబులోను రాజ్యానికి దేవుడెవరో తెలియపరచాలి. నెబుకద్నెజరు తెలియపరిచిన మాట, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దానియేలు జీవితంలో ఆలస్యం చేయకపోతే, షడ్రకు మెషకు అబెద్నెగో అగ్నిగుండంలోనికి వెళ్ళకపోతే, అనుమతించకపోతే దేవుడెవరో తెలియదు. నీ జీవితంలో కష్టము ద్వారా దేవుడెవరో నీ గ్రామానికి తెలియపరచబోతున్నాడు. నీ జీవితంలో నష్టము ద్వారా దేవుడెవరో గ్రామానికి తెలియపరచబోతున్నాడు. ఓర్చుకుంటావా? నీ ద్వారా, నీ జీవితము ద్వారా, నీ జీవితంలో ఆలస్యం అవడం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడబోతున్నారని నిరీక్షణతో దేవుణ్ణి అవమానపరచకుండా, దేవుని దూషించకుండా, ప్రార్థించడం అదికి మానేయకుండా, దేవునికి దూరం అవ్వకుండా యేసు వైపు చూస్తావా? యేసు వైపు చూస్తావా? నిరీక్షణతో ఎదురు చూస్తావా? మరలా చెప్తున్నాను, ఆయన ఇవ్వకపోతే నీకెవరు ఇవ్వలేదు. ఆయన ఇవ్వకపోతే, ఆయన ఆశీర్వదించకపోతే నిన్నెవ్వరూ ఆశీర్వదించలేదు. నీవు ఆయన వైపు చూడు. ప్రార్థనకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకురావడానికి, నీ జీవితంలో అద్భుతం తీసుకుని రావడానికి, నీ జీవితంలో అనేకులు నీ ద్వారా యేసయ్యను అంగీకరించడం కోసమే. నిన్ను కష్టపెట్టడం, నిన్ను నష్టపరచడం, నిన్ను అవమానపరచడం, నిన్ను దూషించడం, నిన్ను ఆ సుడిగుండాల వలయంలో అలాగే ఉంచేయడం దేవుని చిత్తం కాదు. అనేక మంది కాళ్ళు చేతులు లేని దైవజనులు సేవలో కొనసాగుతున్నారు. వారిని చూసి సమాజానికి దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు. ఒంగోలు చీరాల ప్రాంతంలో సహోదరి శ్రీదేవి ద్వారా సమాజానికి ఎంతో గొప్ప పాఠం నేర్పించాడు దేవుడు. అనేక మంది రక్షించబడి సుమారు 14 మంది సేవకులయ్యారు ఆ సహోదరి సువార్త ద్వారా. ఆ సహోదరి జీవితం ద్వారా అనేక మంది యేసయ్యను అంగీకరించారు. నీ జీవితంలో ఎదురు చూడగలవా? నీ జీవితంలో వెయిట్ చేయగలవా? దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది రెండవది. ప్రార్థనకు జవాబు ఎందుకు రాదో చూసాం, ప్రార్థనకు ఎందుకు ఆలస్యం అవుతుందో చూసాం, ప్రార్థనకు ఎప్పుడు జవాబు వస్తుందో చూసి మనం దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం మనం చూడగలిగితే, అనేక మంది ప్రార్థనను అడుక్కోవడంగా మార్చేశారు. శరీర అవసరాలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట, ఆయన మహిమ నిమిత్తమై నువ్వు సృష్టించబడ్డా. ఈ మాట నీకు ఎలా అర్థం కావాలో తెలుసా? దేవుని సంతోష పెట్టడానికి లోకంలో ఉన్నావు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం లోకంలో ఉన్నావు, కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం లోకంలో లేవు. నీవు అడగక ముందే నీకేం కావాలో తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి. లాజరు చనిపోయి తిరిగి లేపబడకపోతే సాక్ష్యం చెప్తాడా? సాక్షిగా బ్రతుకుతాడా? బ్రతకలేడు. లాజరు సాక్షిగా ఉండాలంటే తిరిగి లేపబడాలని దేవుడికి తెలుసు. నీవు దేవుని మహిమార్థమై వాడబడాలంటే నీ అవసరాలు తీర్చబడాలని దేవునికి తెలుసు. దేవుని మహిమార్థమై వాడబడడం పక్కన పెట్టేసి నీ అవసరాలు ఎందుకు దేవునికి జ్ఞాపకం చేస్తూ కాలయాపన చేస్తావు, కాలని వృధా చేస్తావు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే, దేవుని చిత్తానుసారంగా నీ జీవితం కొనసాగుతూ ఉంటే, దేవుని సంతోష పెడుతూ దేవుని మహిమార్థమై దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతూ నీ జీవితం కొనసాగుతూ ఉంటే, నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తూనే ఉంటాడు. అక్కడ తెలియపరుస్తున్నమాట, ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించబాకండి, అన్ని జనులు వీటి నిమిత్తమై విచారణ చేస్తారు. అది ఏం చేయాలి ప్రభువా?
మొదట నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేద్దాం. నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని చిత్తాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారు అనునిత్యము గెస్తమనే తోటకు వెళ్ళి వాడుకు చొప్పున ప్రార్థన చేసేవాడు. దేవా, తండ్రి అయిన దేవా, రేపటి దినం నా పనేంటి అని అడిగి తండ్రి చిత్తాన్ని తెలుసుకొని తర్వాత రోజు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. నేను ఎవరిని శిష్యులుగా ఎంచుకోవాలని కూడా దేవుడు తండ్రికే ప్రార్థన చేశాడు. దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ప్రభువా, ఇది నా జీవితానికి ఆశీర్వాదం తీసుకొస్తుందా, నీ నుంచి దూరం చేస్తుందా? నీ చిత్తమైతే దయచేయి ప్రభువా, నీ చిత్తమైతే నీవు ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నా, నీ చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని అడగను, కావాలని కోరుకోను. ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయి. తలలో ఉంచి చివరిగా ప్రార్థన చేస్తాను. తలలో ఉంచి చివరిగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్యా, ప్రార్థించు. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రార్థించు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రుడు నిలిపివేయబడ్డారు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల బోన్లో సంతోషంగా ఉన్నాడు. షడ్రకు మెషకు ప్రార్థన చేసినప్పుడు అగ్నిగుండం వారిని ఏమి చేయలేదు. ప్రార్థిస్తావా? యేసు వైపు చూస్తావా? ఆయన చేతి వరకు వెయిట్ చేస్తావా? పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్యా, అయ్యా, నీ చిత్తము కానిది నేను ప్రార్థించడం నాకు అవసరం లేదు ప్రభువా. నా హృదయంలో నేను పాపం ఉంచుకుని ప్రార్థిస్తున్నాను, నన్ను క్షమించు. విగ్రహారం చేస్తూ ప్రార్థన చేస్తున్నానేమో నన్ను క్షమించు. హృదయంలో స్వార్థం ఉంచుకుని ప్రార్థిస్తున్నానేమో నన్ను క్షమించు. క్షమాపణ లేని మనసు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, నన్ను క్షమించు. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానేమో నన్ను క్షమించు. శరీరానుసారమైన మనసు కలిగి ప్రార్థన చేయకుండా ఆత్మ సంబంధమైన మనసు కలిగి ప్రార్థన చేసే కృపనివ్వండి. నశించిపోతున్న ఆత్మలు అనేకమైనవి ఉన్నాయి. వారి రక్షణ కోసం కన్నీళ్లు కార్చే కృప నాకు దయచేయండి. నా పౌరస్థితి పరలోకములో ఉన్నదని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా, నీ కృపను జ్ఞాపకం చేసుకోమని. ఎంతమంది కన్నీటి పర్యంతమై దేవా, ప్రార్థన అంటే ఎందుకు అర్థమైంది, ప్రార్థన ఎలా చేయాలి అర్థమైంది, ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది అర్థమైంది, ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదు అర్థమైంది. సరైన సక్రమమైన మార్గంలో నా జీవితాన్ని ఉంచుకొని నిశ్చంగా ప్రార్థన చేసే ప్రభువుని ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డకి 100 జవాబు యేసు నామములో కలుగును గాక. ప్రతి జీవితము యేసు నామములోని చిత్తానుసారంగా కట్టబడును గాక. దైవజనులు, గాస్పల్ వాయిస్ మినిస్ట్రీ యాజమాన్యం అధినేత జీవన్మూర్తి గారికి యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగును గాక. యేసు నామములో ఊహించని ద్వారాలు తెరవబడును గాక. నీ దాసునికి మీరు ఇచ్చిన ఆరోగ్యం కనుక నీకు వందనాలు. ఇంకా 100 వర్ధిల్లింపచేసినందుకు నీకు వందనాలు. అనేకులకు ఆశీర్వాద కనుక పరిచయం విస్తరింపచేయబడి వందనాలు తెలియపరుస్తూ ఈ దిన పరిచర్యకు తండ్రి ఉపయోగపడిన ప్రియబిడ్డలు యవనస్తులను దీవించండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి వర్ధలించి మీరు ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆదరణకర్తన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహాయ సహవాసం, వాక్యము విని ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయకూడదో, ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం చేసుకున్న ప్రతి బిడ్డకు, ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్న ప్రతి బిడ్డకు, దైవజనులు జీవన్మూర్తి గారి యొక్క పరిచర్యకు, వారి ఆరోగ్యానికి, ఈ పరిచర్యకు సహకరించిన యవనస్తుల ఇద్దరు బిడ్డలకు, పాల్పొంపులు పొందుకున్న ప్రతి సంఘ విశ్వాసికి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప తోడై నడిపించి వర్ధల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ అక్కడ ఇవ్వబడింది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరం తెలియపరిచినట్లయితే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా దేవుని సన్నిధిలో మనమంతా ఏకీభవిద్దాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.